మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి ల్యాప్టాప్లో మనకి బేసిక్ ప్రాబ్లం ఏమొస్తే లేకపోతే డిస్ప్లే రాకపోతే ఏం చేయాలనేది లాస్ట్ వీడియోలో అయితే చూసాం కదా. ఇది వచ్చేసి మనకి డెస్క్టాప్ వీడియో అనమాట. ఇది వచ్చేసి చాలా పాతకాలం నాటి డెస్క్టాప్, మన పురాతనమైన డెస్క్టాప్. ఇది వచ్చేసి మనకి కోర్ ట్యూడియో ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఇది నార్మల్ డెస్క్టాప్ అనమాట. బేసిక్ బిల్డింగ్ సెక్షన్ కానీ లేకపోతే ఏదైనా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ వీటికి వాడుకోవడానికి తప్ప హై ఎండ్గా అయితే పనికిరాదు. మనకి డెస్క్టాప్లో బేసిక్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను చూడండి. యాక్చువల్గా దీని ప్రాబ్లం వచ్చేసి మనకి పోస్ట్ స్క్రీన్ అనమాట. మనకి ఏదైనా బయాస్లో స్టార్టింగ్ తర్వాత వచ్చేది పోస్ట్ స్క్రీన్ అలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇంకా మనకి డిస్ప్లే బ్లాంక్ అయిపోతుంది. ఇది దీని ప్రాబ్లము. ఇలాంటి డెస్క్టాప్ సిస్టమ్స్ని మనం బేసిక్గా మనం ట్రబుల్ షూట్ చేయాల్సింది ఏం లేదండి. ఫస్ట్ ఏంటంటే మనం బూట్ డివైస్ హార్డ్ డిస్క్లోకి డైరెక్ట్గా బూట్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇలా మనకి హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు మన బయాస్లోకి వెళ్ళి డైరెక్ట్గా బూట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం త్రూ హార్డ్ డిస్క్ ద్వారా. కానీ హార్డ్ డిస్క్ ద్వారా బూట్ అయినా కానీ బూట్ అవ్వట్లేదు. డైరెక్ట్గా అలా పోస్ట్ స్క్రీన్ వచ్చి ఆగిపోతుంది. ఇది వచ్చేసి G33 మదర్ బోర్డు. అంటే ఇది చాలా పురాతనమైన మదర్ బోర్డు అనమాట. జస్ట్ మీకు చెప్పాను కదా, నార్మల్ యూసేజ్ తప్ప దేనికి పనికిరాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. చూడండి, మీకు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత పాత మోడల్ అనేది. మ్యాక్సిమం ఏం లేదండి, ఎందుకంటే మనకి డిస్ప్లే వస్తుంది కాబట్టి అన్ని కేబుల్స్ని ఒకసారి జనరల్గా రీఫిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి SMPS నుంచి వచ్చే 24 volts కనెక్టర్ అనమాట. ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించింది మ్యాక్సిమం హ్యాంగ్ అవుతుందంటే ర్యామ్ని రీఫిక్స్ చేసుకోవాలి. అది కామన్. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో సింగిల్ ర్యామే ఉండేది, కాకపోతే స్పీడ్ సరిపోవట్లేదని చెప్పి మనం డ్యూయల్ ర్యామ్కి అయితే యాడ్ చేసాము. ర్యామ్స్ కూడా రీఫిక్స్ చేసుకోవాలి. అలాగే యాజ్ వెల్ యాజ్ ఎందుకంటే హ్యాంగ్ అవుతుంది కాబట్టి, మనకు పోస్ట్ స్క్రీన్ రాగానే హ్యాంగ్ అవుతుంది కాబట్టి ఎటువంటి డిస్ప్లే రావట్లేదు కాబట్టి మనం బేసిక్గా ఈ కేబుల్స్ అన్ని రీఫిక్స్ చేసుకోవాలన్నమాట. రీఫిక్స్ చేసుకుంటే మ్యాక్సిమం 99% ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోతుంది. చూడండి, నేను కేబుల్స్ మొత్తం అన్ని కేబుల్స్, ప్రాసెసర్ ఫ్యాన్ కానీ SMPS కేబుల్స్ కానీ హార్డ్ డిస్క్ కేబుల్స్ కానీ అన్నీ తీసాను. అన్నీ తీసి జస్ట్ రీఫిక్స్ చేస్తున్నాను, ఏం చేయట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్లో CMOS బ్యాటరీ వల్ల కూడా ఇటువంటి ఇష్యూస్ వస్తాయన్నమాట. దీన్ని మనం CMOS బ్యాటరీ అంటాము. దీంట్లో మనకి టైము, డేటు అవన్నీ దీంట్లోనే సేవ్ అవుతూ ఉంటాయి. ఇది మెయిన్ పోతూ ఉంటుంది. ఎప్పుడో రేర్ కేసెస్ అనమాట పోయేది. ఇప్పుడు నేను వచ్చి ఏం చేస్తున్నాను అంటే మొత్తం పవర్ డ్రైన్ చేస్తున్నాను. ఎందుకంటే స్టాటిక్ కరెంట్ ఏదైనా ఉంటే హ్యాంగ్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్స్లో మన కేబుల్స్ అన్నీ రిమూవ్ చేసేసి పవర్ బటన్ని ఒక 10 seconds పాటు ప్రెస్ చేసి పట్టుకుంటే దాంట్లో ఉండే ఏదన్నా స్టాటిక్ కరెంట్ కానీ ఏదైనా ఉంటే మొత్తం డిశ్చార్జ్ అయిపోద్ది అనమాట. డిశ్చార్జ్ అయిపోవడానికి ఇటువంటి మెథడ్ని అయితే యూజ్ చేస్తాము. మనకు బోర్డులో ఏదైనా చిన్న చిన్న కెపాసిటర్స్లో కానీ ఏదైనా లిటిల్ బిట్ పవర్ ఏదైనా ఉంటే మొత్తం డిశ్చార్జ్ అయిపోద్ది. డిశ్చార్జ్ అయిపోయి మళ్ళీ మనం ఎప్పుడైతే కేబుల్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటామో ఆ తర్వాత ఆటోమేటిక్గా ఫ్రెష్ పవర్ అనేది వస్తుంది అనమాట. దీనికోసం మనం ఇది చేస్తాం. ఇది బేసిక్ ట్రబుల్ షూటు. పెద్దగా అయితే ఏముండదు డెస్క్టాప్లో. మీరు చూస్తున్నారు కదా క్లియర్గా, దీంట్లో ర్యాము, మదర్ బోర్డు మీరు చాలా వీడియోస్లో చూసుంటారు. ఏ మదర్ బోర్డ్ అయినా ఏ కంప్యూటర్ అయినా కానీ సేమ్ ఇదే మనం బేసిక్ కాంపోనెంట్స్ అనమాట. కానీ ర్యామ్ స్లాట్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు 1-10 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లాక్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయా లేదా. ఇంకో ర్యామ్కి నాచెస్ ఉంటాయి అనమాట మిడిల్లో. ఆ నాచెస్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేయాలి. మీరు స్టార్టింగ్లో చూసారు కదా, నేను రివర్స్ పెట్టాను. అందుకని మళ్ళీ నార్మల్ పొజిషన్లో పెట్టుకొని జస్ట్ మనం అలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, లేదంటే ర్యామ్ డ్యామేజ్ కాదు, జస్ట్ ఆ కింద ఉన్న మదర్ బోర్డులో ఉంటే స్లాట్ అయితే డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అదొకటి మనం కేర్ఫుల్గా చూసుకోవాలి ర్యామ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఇది ఒకటి మన కేర్ తీసుకోవాలి. మీరు చూసారు కదా, హార్డ్ డిస్క్, SMPS అన్నీ నార్మల్ మామూలు మన బేసిక్ సిస్టంలో ఉన్నట్టు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇది చాలా ఓల్డ్ మదర్ బోర్డు. ఎంత ఓల్డ్ అంటే నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ మదర్ బోర్డు అనమాట. ఇది ఫాక్స్కాన్ కంపెనీది గిగాబైట్ మదర్ బోర్డు. G33, G31 మనం ఇలా రెగ్యులర్గా మోడల్స్ అయితే పిలుస్తూ ఉంటాము. తర్వాత కేబుల్స్ అన్నీ రీఫిక్స్ చేసేసి నెక్స్ట్ మీకు ఆన్ చేసి అయితే చూపిస్తాను. కాకపోతే మనం ల్యాప్టాప్లో అయితే ESD బ్యాండ్ అవన్నీ వేసుకుంటాం, కానీ డెస్క్టాప్స్కి అంతగా అవసరం లేదు. ఎందుకంటే మనం దాన్ని ఎటువంటి బేస్ కానీ అది ఏముండదు. జస్ట్ దీని కింద ఆల్రెడీ గ్రూవ్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మీకు కేబుల్స్ అన్నీ కనెక్ట్ చేసి ఆన్ చేసి చూస్తాను చూడండి. ఆన్ చేసిన తర్వాత జస్ట్ ఇట్లా పవర్ బటన్ ప్రెస్ చేసి ఆన్ చేసేద్దాం. ఆన్ చేసిన తర్వాత స్క్రీన్లో అయితే కలుద్దాం చూడండి. ప్రాసెసర్ ఫ్యాన్ అన్నీ రొటేట్ అవుతున్నాయి. ఓకే, అంతా ఓకే అనిపించింది. కంపల్సరీ కేబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా 1-10 సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీకు స్క్రీన్లో డిస్క్ బూట్ ఫెయిల్యూర్ అని వస్తుంది అనమాట. అంటే హార్డ్ డిస్క్ డిటెక్ట్ కాకపోయినా లేకపోతే ఏదైనా OS కరప్ట్ అయినా కానీ మనకి ఇటువంటి ఎర్రర్స్ వస్తాయి. ఇంతకుముందు జస్ట్ ఇలా వచ్చి రీస్టార్ట్ అయిపోయేది, కానీ ఇప్పుడు చూడండి రీస్టార్ట్ అవ్వకుండా నార్మల్గా మనకి డివైజెస్ కోసం డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే డివైస్ కోసం డిటెక్ట్ చేసుకుంటుందో నార్మల్గా కొంచెంసేపు టైం అయితే తీసుకుంటుంది. అంతా అయిపోయిన తర్వాత మనకు ఆపరేటింగ్ సిస్టంలోకి బూట్ అవుతుంది.
కానీ ఆపరేటింగ్ సిస్టంలోకి బూట్ అవ్వట్లేదు చూడండి. మళ్ళీ సేమ్ అదే పొజిషన్కి అయితే వచ్చింది. అదిగోండి చూడండి, ఇట్లా రీబూట్ అండ్ ప్రాపర్ బూట్ డివైస్ వస్తుంది అనమాట. ఇటువంటి డెస్క్టాప్ సిస్టమ్స్కి మనం ఇలాంటి బేసిక్ ట్రబుల్ షూట్ చేసుకొని జస్ట్ కేబుల్స్ కానీ ఏదైనా ఉంటే మనం క్రాస్ చెక్ చేసుకొని చేంజ్ చేసుకుంటే మ్యాక్సిమం 99% ఇష్యూస్ అయితే రిజాల్వ్ అయిపోతాయి. చూసారా, కేబుల్ కూడా మొత్తం కట్ అయిపోయింది అనమాట. ఇక ఈ కేబుల్ అయితే పనిచేయదు. మళ్ళీ వేరే కేబుల్ అయితే చేంజ్ చేశాను. వేరే కేబుల్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మిషన్ అయితే నార్మల్గా అప్ అయిపోతుంది. ఇలాంటి సాటా కేబుల్స్ కానీ ఏదన్నా మన దగ్గర జస్ట్ పెట్టుకుంటే చాలు. కాకపోతే ఏంటంటే దీంట్లో ఆల్టర్నేట్గా వేరేది ఉంది కాబట్టి జస్ట్ అది అయితే ఫిక్స్ చేశాను. ఇలాంటి డెస్క్టాప్స్లో ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ మనం ఇంట్లో నుండే రెక్టిఫై చేసేసుకోవచ్చు. ఇక్కడ సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి ఏదైనా పార్ట్ ఫెయిల్యూర్ అయితే తప్ప మిగతా టైంలో అయితే అవసరం లేదు. మీరే బేసిక్ ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఇంకా మీకు ఏదైనా ల్యాప్టాప్ కానీ సిస్టమ్స్ కానీ డెస్క్టాప్స్ కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు ఏదైనా ఐడియా ఏమన్నా సొల్యూషన్ కావాలన్నా లేకపోతే టిప్స్ కావాలన్నా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను.